ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడియో సెటప్ తొందరలోనే వస్తుంది ఒక వీడియో అయితే వస్తుంది అనమాట. అంటే నా రూమ్ చాలా వరకు అప్గ్రేడ్ అయితే చేశాను అండ్ మీకు చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తాయి. అయితే రీసెంట్గా చేసిన 2 వీడియోస్లో చాలామంది అడిగేది ఏంటంటే అన్న మీరు యూజ్ చేసే చైర్ చాలా బాగుందన్న, కొత్తగా చైర్ తెచ్చుకున్నారు కదా, సో దాని గురించి రివ్యూ చేయండి అన్న, ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఈ చైర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బేసిక్గా ఇది వచ్చేసి ఎక్స్జెన్ ప్రో చైర్ అనమాట. ఇది గేమింగ్ చైర్, స్లీప్ కంపెనీకి సంబంధించిన చైర్ అనమాట. మీలో చాలా మందికి తెలుసు స్లీప్ కంపెనీ అనేది చాలా ఫేమస్ కంపెనీ అనమాట. సో బెడ్స్, చైర్స్ ఇవి తయారు చేస్తూ ఉంటారు అండ్ రీసెంట్గా హైట్ అడ్జస్టబుల్ టేబుల్స్ ఇవి కూడా తయారు చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ చైర్ మామూలుగా అంటే ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకసారి ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా చూడండి. నా దగ్గర చాలా చైర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని యూజ్ చేసినా కానీ అంటే కొన్ని కంఫర్ట్ ఉన్నాయి, బట్ ఏంటంటే లాంగ్ రన్ కంప్యూటర్ దగ్గర మనం వర్క్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా క్రియేటర్స్ కదా, మనం ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది అండ్ కొంచెం వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఏంటంటే మనకి కంఫర్టబుల్ ఉండాలి బేసిక్గా చైర్, ఓకేనా. బట్ ఈ చైర్లో మీకు ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ దీన్ని మీరు చాలా రకాలుగా అయితే వాడవచ్చు అనమాట. లైక్ దీంట్లో మీకు 180 degrees రిక్లైన్ అవుతుంది. అంటే ఈ సీట్ మీకు 180 degrees వరకు కూడా రిక్లైన్ అవుతుంది. మీకు చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. 180 degrees రిక్లైన్ అవుతుంది అండ్ అట్లాగే బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. అంటే మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఇట్లాగా మీకు ఒక ఫోమ్ ఇస్తారనమాట, చాలా మెత్తగా ఉంటుంది ఫోమ్ కూడా. సో మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది అండ్ అట్లాగే టాప్లో మీకు హెడ్ రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్ మీకు ప్యాకింగ్ అయితే ఇలా వస్తుందండి. ప్యాకేజ్ చాలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. ప్యాకేజ్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజెస్ ఉండవు. అండ్ చైర్ అనేది ఒక 30% అసెంబుల్ చేసి పంపిస్తారు, స్ప్లిట్ చేసి కొన్ని పార్ట్స్ లాగా పంపిస్తారు. మీకు చేసుకోవటం వస్తే కనుక మీకు అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే మీరు ఎలాగా వీటిని అసెంబుల్ చేసుకోవాలి అనేది ఉంటుంది అనమాట. ఇగో ఈ చార్ట్ని ఫాలో అయ్యి మీరు చేయొచ్చు. ఒకవేళ లేదు నాకు రాదు అని అనుకుంటే మాత్రం కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీగా ఇన్స్టలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే కంపెనీ పర్సన్ ఒక అతను వచ్చి ఈ చైర్ని ఫిట్ చేసి వెళ్తాడనమాట. నా వరకు అయితే మాత్రం నేను మామూలుగా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి నేను చేసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్లీ నేను చాలా చైర్స్ తెచ్చుకున్నాను కాబట్టి నా సొంతగా నేను బిగించుకున్నాను. ఒకవేళ మీరు కావాలంటే ఫ్రీ ఇన్స్టలేషన్ కూడా ఉంటుంది, డబ్బులు ఏం చార్జ్ చేయరు అనమాట. అండ్ రెండవది ఏంటంటే ఇందులో మీకు కంఫర్ట్ చాలా బెటర్ ఉంటుంది. బేసిక్గా గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే మనం 10 నిమిషాలు ఆడతాం, 20 నిమిషాలు ఆడతాం, అట్లా ఉండదు కదా. ఒక్కసారి ఒక గేమ్ మీద ఫోకస్ పెట్టి మనం కూర్చున్నామంటే గంటలు అవుతుంది. బేసిక్గా గేమింగ్ ఆడేవాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని ఆడుతూ ఉంటాము. సో పడుకొని ఆడటం అంటే అది ఇంపాసిబుల్ అనమాట. అయితే ఇందులో ఏంటంటే మీకు కంఫర్ట్ ఉంటుంది. ఈ కంఫర్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువసేపు మీరు ఇంకా గేమ్ ఆడటానికి ఉంటుంది. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఏదన్నా సిస్టమ్ దగ్గర వర్క్ ఉన్నా కానీ ఎక్కువసేపు మీ బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. మీ బాడీ స్ట్రెయిన్ అయిన కానీ ఏంటంటే బ్యాక్ పెయిన్స్ లేకపోతే జాయింట్ పెయిన్స్ ఇట్లా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లంబర్ సపోర్ట్ బాగుంటుంది, బ్యాక్ సపోర్ట్ బాగా ఇస్తారు అండ్ అట్లాగే హెడ్ రెస్ట్ ఇస్తారు. ఎవ్రీథింగ్ మీకు చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం, ఒకసారి చెప్తాను వినండి. అంటే దీన్ని ఎర్గోనామిక్ డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ మీరు చూడండి, మీకు చాలా బెటర్ ఉంటుంది, మీకు చాలా స్లీక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చాలా కంఫర్ట్ ఉంటుంది, కుషన్ ఉంటుంది. అండ్ మీకు ఇందులో ఏంటంటే వేరే కంపెనీ చైర్స్ లాగా మీకు తక్కువ క్వాలిటీ మెటీరియల్స్ని వాడరు అనమాట. అదేంటంటే కంఫర్ట్ అనమాట. మీరు ఎంతసేపు అయినా గేమింగ్ ఆడండి, మీకు స్వెట్టింగ్ ఫీల్ అవ్వరు. మోస్ట్లీ వీళ్ళు వాడేది ఏంటంటే బ్రీతబుల్ మెటీరియల్ వాడతారు. అంటే మీకు స్వెట్టింగ్ అనేది ఇట్లాంటిది రాదనమాట. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు ఆడేటప్పుడు కూడా ప్రశాంతంగా ఆడుకోవచ్చు. అంటే నేను ఎస్పెషల్లీ దీని గురించి ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ కొన్ని వేరే చైర్స్ కూడా వాడాను. ఆ చైర్స్తో కంపేర్ చేస్తే ఈ చైర్ చాలా బెటర్ ఉంది. అండ్ ఇది స్పెషల్లీ గేమింగ్ కోసం డిజైన్ చేశారు కాబట్టి గేమ్స్ ఆడుకునే వాళ్ళకి బెటర్ ఉంటుంది. అంటే గేమింగ్ కోసమే కదా, ఎడిటింగ్కి సిస్టమ్ దగ్గర వర్క్ చేయడానికి పనికిరాదని కాదు, గేమింగ్ ఎక్కువసేపు ఆడతాం కదా, సో అలాంటి వాళ్ళకే సెట్ అవుతుంది. అంటే తక్కువసేపు వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇది ఇంకా పర్ఫెక్ట్ ఉంటుందని అర్థం అనమాట. అండ్ ఇందులో వీళ్ళ పేటెంట్ టెక్నాలజీ ఉంది కదా, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, ఆ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొంచెం బెటర్గా జరుగుతుంది వేరే బ్రాండ్స్ చైర్స్తో కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి BIFMA సర్టిఫైడ్ బిల్డ్ అనమాట. అంటే చాలా టఫ్ ఉంటుంది అంటే మీకు ఎక్కడ చూసుకున్నా కానీ కాంప్రమైజ్ అయితే ఉండదు. అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది చైర్, చాలా సాలిడ్ ఉంటుంది. అంటే గేమింగ్ చైర్స్ అనేసరికి చాలామంది ఏం చేస్తారంటే కొంచెం వీక్గా చేస్తారు, ఓన్లీ కుషన్ మీదే ఫోకస్ చేస్తారు అని అనుకుంటారు. సో ఈ విషయంలో అలా కాదు, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ అట్లాగే 4D ఆర్మ్ రెస్ట్స్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ వేరే ఏ గేమింగ్ చైర్స్ అయినా సరే మీకు ఇట్లా
తిరిగి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే లాక్ చేసుకోవడానికి బటన్స్ ఇస్తారు. అంటే ఈ బటన్ నొక్కి మీరు వెనక్కి కానీ ముందుకు కానీ అనొచ్చు. అండ్ హైట్ అడ్జస్టబుల్, డైరెక్ట్గా లేపితే రావండి, ఎందుకంటే ఇక్కడ కూడా లాక్స్ ఉంటాయి. ఎందుకంటే మీ కంఫర్ట్ని బట్టి కొంతమంది ఇలా చేతులు పెట్టుకొని ఆడతారు, ఇంకొంతమంది పైకి చేతులు, కొంతమంది లోవర్, అంటే డెస్క్ని బట్టి వీళ్ళు చేతులు పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు కదా. కాబట్టి మీరు ఎక్కడైతే లాక్ చేస్తారో ఆ లాక్ మించి కిందకి వెళ్ళదండి. వేరే చైర్స్ ఏంటంటే మీకు డైరెక్ట్ లాక్ ఉండదు, ఓకేనా. సో ముందుకి వెనక్కి కానీ పైకి కిందకి కానీ లాక్స్ ఉండవు. సో ఇదేంటంటే ఇట్లా మీకు లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు అడ్జస్ట్మెంట్స్ చాలా రకాలుగా ఉంటుంది. 4D అడ్జస్ట్మెంట్, 4D ఆర్మ్రెస్ట్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. అండ్ రిక్లైన్ ఏంటంటే ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా 180 degrees అని చెప్పేసి, ఈ 180 degrees రిక్లైన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్లా చాలా టఫ్ ఉంటుంది. అంటే మనకేంటంటే 180 degrees కదా, ఇట్లా పడిపోద్దేమో చైర్ అని అనుకుంటాం. కానీ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం వెయిట్ కూడా ఈ చైర్కి ఇచ్చారు. అంటే కొద్దిగా వెయిట్ ఉంటుంది ఈ చైర్. సో ఆ వెయిట్ ఎందుకంటే మీకు 180 degreesకి రిక్లైన్ అయిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి చేశారనమాట. చాలా నీట్గా చేశారు అది కూడా. అంటే ఇక మీకు 180 degrees ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక బెడ్ మీద మీరు పడుకున్నట్లే ఉంటుంది. అంటే 180 degrees ఇట్లా కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంటుంది, బట్ మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇట్లా లాంగ్ అవర్స్లో మీరు ఆడేటప్పుడు ఏంటంటే ఇలా ఉంటుంది కదా, కొంతమందికి ఏంటంటే కొంచెం ఇట్లా పడుకొని గేమ్స్ ఆడే అలవాటు ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే దీన్ని రిక్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక లివర్ ఉంటుంది, ఇట్ సైడ్ మీకు చూపిస్తా చూడండి. ఇట్ సైడ్ మీకు ఒక లివర్ ఉంటుంది. ఈ లివర్ని పట్టుకొని మీరు లాగి మీరు ఇలా పడుకొని ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలి అని అనుకున్నా, లేదా ఏదైనా మూవీస్ చూడాలనుకున్నా కానీ డెఫినెట్లీ మీకు ఈ 180 degree రిక్లైన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అన్ని చైర్స్లో ఉన్నట్టుగా దీంట్లో హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. మీరు కావాలంటే హైట్ తగ్గించుకోవచ్చు, లేకపోతే హైట్ పెంచుకోవచ్చు. సపోర్ట్ కోసం ఇది ఒక కుషన్ ఒకటి ఇచ్చారనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. మీకు బ్రాండ్ విషయంలో మీకు ఇంకొకటి ఏంటంటే వేరే బ్రాండ్స్ కస్టమర్ సపోర్ట్ అనేది అంత బెటర్గా ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని వేరే కంపెనీస్ వాడాను, స్పెసిఫిక్గా బ్రాండ్స్ వద్దు. సో వాళ్ళ చైర్స్ రిపేర్స్ వచ్చిన తర్వాత కస్టమర్ సర్వీస్ అనేది చాలా వరస్ట్ ఉంది. సో ఈ కంపెనీ స్లీప్ కంపెనీ చైర్స్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ కూడా చాలా బెటర్ ఉంది. ప్రీవియస్లీ నేను యూజ్ చేసిన ఒక చైర్కి సిలిండర్ ఇష్యూ వచ్చింది, అంటే అది పైకి కిందకి వెళ్ళట్లేదు. సో నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, సో దానికి కాంటాక్ట్ అయ్యాను, డీటెయిల్స్ అడిగారు, ఇన్వాయిస్ అడిగారు, అవన్నీ పెట్టాను. వితిన్ 2 days అండి, మ్యాక్సిమం అంతే. వితిన్ 2 daysలో వాళ్ళ ఏజెంట్ ఒకళ్ళు వచ్చారు, సిలిండర్ తీసుకొని సిలిండర్ రీప్లేస్ చేసేసి వెళ్ళిపోయారండి. మొత్తం 2-3 సార్లు చెక్ చేశారు. సర్వీస్ కూడా చాలా బెటర్ ఉంటుంది స్లీప్ కంపెనీ సర్వీస్. ఒకసారి మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ప్రోడక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి ప్రోడక్ట్ చూసుకోండి. మీకు నచ్చింది, ప్రైస్ అంతా ఓకే అని అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఏదైనా మూవీ చూడాలన్నా కానీ మీకు ఇవి ఉన్నాయి కదా 180 degree రిక్లైన్ చేసి ఈ లెగ్ రెస్ట్ ఉంది కదా, లెగ్ రెస్ట్ టూల్ ఏదైతే ఉందో, సో దీన్ని ఓపెన్ చేసుకొని 180 degree రిక్లైన్ చేసుకొని మీరు మంచిగా ఏదైనా మూవీ చూడాలన్నా కానీ సిస్టంలో కానీ, లేకపోతే ఏదైనా ఆఫీస్లో కానీ ఒక మూవీ చూడాలన్నా డెఫినెట్గా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్గా నేను దీన్ని చాలా యూజ్ చేస్తున్నాను. లెగ్ రెస్ట్ ఒకటి, 180 degree రిక్లైన్ ఒకటి, అట్లా ఓకేనా. సో మీకు ఈ చైర్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి ఈ చైర్ని మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయవచ్చు అనమాట, ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ చైర్ రిలేటెడ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.